నమస్కారం అండి. సో మనకి ఈ రోజు ఐఎండీ ద్వారా ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు రెండు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఘోషిత చేయడం జరిగింది. సో భారీ వర్షం, అతి భారీ వర్షంకి ప్రొడక్షన్ ఉంది మనకి రేపు వరకు. దయచేసి మనకి వీకెండ్ కూడా ఉంది, ఈరోజు ఫ్రైడే, సాటర్డే రాబోతుంది. సో దయచేసి హైదరాబాద్ ఎవరైనా టూరిస్ట్ వస్తూ అనుకుంటే దయచేసి మనము ఎవరిని అలౌ చేయము. ప్లీజ్ బీ సేఫ్ ఇన్ యువర్ హోమ్స్. మీరు మీ ఒంట్లో క్షేమంగా సేఫ్గా ఉండండి. అండ్ సిమిలర్గా మన వికారాబాద్ జిల్లా ప్రజలకి కూడా అందరికీ కోరుతున్నాము, మీకు అవసరం ఉంటే, అతి అవసరం ఉంటే మాత్రమే మీరు అప్పుడు మీ ఇంటి నుంచి బయట రండి. అదర్వైజ్ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ ఇన్ యువర్ హోమ్స్ ఆల్సో. రేపు వరకు కూడా మనము స్కూల్స్కి ఈరోజు కూడా సెలవు ఇచ్చాము, రేపు కూడా ప్రకటిస్తున్నాము దట్ రేపు కూడా మన స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ బోత్ విల్ బి షట్. సో పిల్లలు కూడా మీ ఇంట్లో సేఫ్గా ఉండండి అని నేను కోరుతాను. ఇప్పటి వరకు అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. దిర్ ఇస్ నో లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ ఎక్కడైనా. కొన్ని పోల్ట్రీ దగ్గర మనకి డ్యామేజ్ అయినాయి, ఇది మూసి వికారాబాద్ మండల్లో. అది కూడా మనము ఇది తగ్గించిన తర్వాత మొత్తం టీమ్స్ పెట్టేసి సర్వే చేసేసి వాళ్ళకి కాంపెన్సేషన్ అందుతుంది. అంటే ఎక్కడైనా అది కొంగిపోతున్నాయి అంటే ఓవర్ఫ్లో అవుతున్నాయి, మనము ఒక ట్రాక్టర్ పెడుతున్నాము. లాస్ట్ టైం కూడా ఒక తాండూలో ఒక ఇన్సిడెంట్ సంఘటన జరిగింది, అతను పోవద్దు అని చెప్తే కూడా ఆయన కొద్దిగా పోయారు, కాబట్టి ప్రాణ నష్టం జరిగింది. ఈసారి దయచేసి ఎక్కడైనా వద్దు చెప్తే ఖచ్చితంగా మీరు పోకూడదు. జస్ట్ 2 days అండి, జరుగుతుంది. మనము పోతే కూడా ఏం లాభం ఉండదు. ఫస్ట్ ప్రాణం ఉంటే ఏమైనా రేపు చేయగలుగుతాము. దయచేసి మీ ప్రాణం కాపాడండి, మనం కూడా మీతో పాటునే ఉంటాము. ఏమైనా మీ నష్టం జరుగుతూ ఉంటే అగ్రికల్చర్ దగ్గర గవర్నమెంట్కి పంపించి మనము దయచేసి మీకు అది నష్టపరిహారం కూడా అందిస్తాం. జిల్లాలో ఏమైనా ఇప్పుడు వరకు మనము లెక్క ఇప్పుడు పెడతాము, ఇది వర్షం అయిన తర్వాత టీమ్స్ పంపించి అది మొత్తం ఏకర్ వైజ్గా మనము అది సక్సెస్.